కంది కొనుగోలు కేంద్రాలను వెంటనే కంది కొనుగోలు కేంద్రాలను వెంటనే కంది కొనుగోలు కేంద్రాలను వెంటనే కంది పంటకు గిట్టుబాటు ధరను వెంటనే కంది పంటకు గిట్టుబాటు ధరను వెంటనే ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలను వెంటనే ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ దస్తగిరి గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర గారు, మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు రంగస్వామి గారు, రైతు సంఘం నాయకులు కారణ గారు, ప్రయాణాట్య మండల నాయకులు కాశన్న గారు, డివైఎఫ్ఐ దుగ్గన్న గారు, అదేవిధంగా హమాలీ వర్కర్స్ నాయకులు ఆనంద్ ఉరుకుంది గారు, ఆటో వర్కర్స్ నాయకులు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు భుజులు, అదేవిధంగా సికామణి, ఇంకా ఇతరత్ర సంఘాల వాళ్ళు పాల్గొన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వమే ఇచ్చినటువంటి మద్దతు ధర అమలు చేయాలని ఈ ధర్నా కార్యక్రమం. అంటే ఒకసారి చూడండి, మనం పండించినటువంటి పంటకు కొనుక్కోని రానా అని చెప్పేసి అడుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పటికే రాయలసీమలో ఉన్నటువంటి వేసినటువంటి పంటలు మరటు టమోటా కానీ, సజ్జలు కానీ, పత్తి కానీ, ఉల్లి కానీ ఇక్కడ పండేటటువంటి ఇవే. ఇక్కడేమి అరటి పండ్లు, యాపిల్ పండ్లు, ద్రాక్ష, గోడంబి ఏమి ఈ ప్రాంతంలో పండవు. ఇక్కడ వేసినటువంటి పంటలు ఏవైనా ఉన్నాయంటే ఈ 4-5 రకాల పంటలే. మరి ఇప్పటికే టమోటా పంట అన్నీ కూడా రేట్లు లేక దున్నేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉల్లిగడ్డలు మరి ఎన్నో వేల ఎకరాలు మరి ఈ ప్రాంతంలో ఉల్లిగడ్డలు ఎక్కువగా శాతం చేశారు, సాగుబడి చేశారు. మరి పండించినటువంటి ఉల్లిగడ్డలు వేసినటువంటి ఏ ఒక్క రైతుకు కూడా ఈరోజు కూలీలకు కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. పొలాల్లోనే మరి ఉల్లిగడ్డలను విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఈ పశ్చిమ ప్రాంతమైనటువంటి పత్తికొండ, ఆలూరు, ఆస్పరి ప్రాంతాల్లో ఉంది. కామ్రేడ్స్, ఈరోజు ఇందాకే సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు తెలియజేశారు. మరి కంది పంటకు ఈరోజు గిట్టుబాటు ధర కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఈరోజు వ్యవసాయ మార్కెట్లలో మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈరోజు కొనుగోలు కేంద్రాలతో పాటు కంది పంటకు 8,000 రూపాయలను గిట్టుబాటు ధర కల్పించాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంది. ఆ కార్యాచరణ ప్రభుత్వం వెంటనే చేపట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కంది పంట చేతికొచ్చే సమయంలో మరి ఈరోజు అమాంతం కంది పంట రేట్లు పడిపోతాయి. మరి ఇదంతా ఒకసారి ప్రజలు గమనిస్తే, రైతాంగం గమనిస్తే ఈరోజు ఆ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. మీరు రైతుల విషయంలోనే ఇంత జాగ్రత్తగా మీరు ఈ విధంగా మీరు 8,000 లాగా వచ్చేటట్టు చేయాలని, కానీ రైతులు ఎంత కష్టపడి, ఎంత నష్టపడి దాంట్లో చేసింటారంటే నేను ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు. కాబట్టి ఇది సమంజసమే. పై అధికారులకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సార్ కూడా చెప్పేసి ఇంకా వాళ్ళు ఏదనేది సార్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అన్న వస్తే రేపు ఏదైనా ఉండేది సార్తో మాట్లాడతాం, ఇద్దరం కలిసి. సారు నేను కూర్చుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.